చూద్దాం. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మెరిట్ కోటా తప్ప కాంగ్రెస్ లో ఏ కోటా లేదు అన్నారు. మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయి అన్నారు. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ నేతలను అవమానపరచాలని బీజేపీ కుట్ర చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఏపీలో పార్టీ బలోపేతం కోసం షర్మిల చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకోవాలి అంటూ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మీకందరికీ కూడా నా సూచన ఒక్కటే, మీ ప్రతి చర్య మేము గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు మార్కులు వేయదు పార్టీ. మనం ఎంత బాగా చదువుకున్నా సంవత్సరానికి ఒకటేసారి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలలో మన రిజల్ట్ తెలుస్తుంది. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలనో ఈ కోటాలనో వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీరు ఆ మెరిట్ కోటాలో పాస్ అయితేనే మీకు ఏదైనా అవకాశం వస్తుంది. ఆల్రెడీ ఒక మెరిట్ కోటాలో మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినరు. జిల్లా పార్టీ అధ్యక్షులు అవ్వడం అనేది మీకు ఎన్నో డోర్లు ఓపెన్ అయిపోయినాయి. నన్ను కలవాలన్నా, లేకపోతే పిసిసి అధ్యక్షుడిని కలవాలన్నా, లేకపోతే సచిన్ సావంత్ గారిని కలవాలన్నా, ఏఐసిసి సెక్రటరీ గారిని కలవాలన్నా మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకపోతే మీకు అంత సులువు కాదు. ఈరోజు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినారు కాబట్టి ఒక 50 మందిని రూమ్లో కూర్చోబెడితే జాతీయ స్థాయి నాయకులందరితో ఈరోజు మీరు ప్రత్యక్షంగా కొన్ని గంటల సమయము వాళ్ళతో కలిసి మాట్లాడడానికి, కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. డబ్బులు ఉన్నోళ్ళు ఉండొచ్చు, డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కులం ఉన్నోళ్ళు ఉండొచ్చు, కులం కొంచెం చిన్న చూపు చూస్తారని బాధ కలిగేటోళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు, నాకు తెలియదు. అన్నిటికీ మించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మీ దగ్గర ఉంది. అది అన్నిటికంటే విలువైంది. ఈ విలువైన పదవిని మీరు దుర్వినియోగం చేసుకుంటే ఇక మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు. ఈ పదవిని పొదుపుగా వాడుకొని, పదవిని ప్రజల కోసం వినియోగించి, పదవిని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సో, ఎంపీఓ, మంత్రో, ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది తొలిమెట్టు మీ రాజకీయ జీవితంలో. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది మీ రాజకీయ జీవితంలో ప్రతివాడికి ఒక కోరిక, ఒక ఆలోచన. గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా, ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది, వారసత్వం ఉండి త్యాగాల పునాదులున్న రాజీవ్ గాంధీ గారు క్షేత్రస్థాయిలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాడు తలుపు తట్టి పేదవాడి గుండెకు చేరాలన్న ప్రయత్నము వైఎస్ షర్మిల గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రాజకీయాలలో రాణించాలని చేస్తున్న ప్రయత్నము జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీకు అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి అని నేను భావిస్తున్నా. ఈ దేశంలో కాంగ్రెస్ని, ఈ దేశాన్ని విడదీసి చూడలేము. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని, దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కనా? ఉండడానికి సొంత ఇల్లు లేదు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినప్పుడు, ఇల్లు ఖాళీ చేయించినప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళి ఉండాలనో అర్థం కాల. చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి 10 జన్పత్లో పోయి ఉన్నాడు. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా?